పార్టీ మీరు అధికారంలో ఉండి ఒకే వ్యక్తి 4 సార్లు ఓట్లేశాడు, అది అది ఆ పేరు కూడా చెప్పాడు రాహుల్ గాంధీ. అదేదో అభూత కల్పన, ఎవరో లేడీ పేరు చెప్పాడు, 2 చోట్ల 4 చోట్ల ఒకరికే ఓటు ఉందని చెప్పాడు. అది చాలా సిల్లీగా అనిపించింది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య. ఏంటి, ఒకే పోలింగ్ బూత్ లో, మీరు జాగ్రత్తగా ఆయన కామెంట్స్ వింటే మరి స్పృహలో అని చెప్పాడో లేదో తెలియదు కానీ, ఒకే వ్యక్తి పేరు 4 చోట్ల ఒకే పోలింగ్ స్టేషన్ లో వివిధ అడ్రస్లతో ఉంది అని. అదే కంప్లీట్ గా బోగస్. అది మరి నిజంగా అది వాస్తవం అయితే ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇమ్మనే కదా ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎందుకు ఆయన వెనక్కి జరిగారు? అఫిడవిట్ కాకుండా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేత లోక్సభలో ఆరోపణ చేసినప్పుడు దాన్ని రెస్పాండ్ అయితే సరిపోద్ది కదా, అఫిడవిట్ ఎందుకు అడగడం? అట్లా కాదు, ఒక బాధ్యతాయుతంగా కూడా ఉండాలి కదా. రేపు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు. చెప్పినప్పుడు మరి వారు ఇటువంటి వ్యాఖ్య అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యాఖ్యల్ని వారు సీరియస్ గా తీసుకోవట్లేదు, వారి స్థాయిలో వారు ఎంక్వైరీ చేయట్లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒకే మహిళ 2 చోట్ల ఓట్ చేస్తుందని ఆయన ఏదో స్లిప్లు కూడా చూపించాడు. ఇవి ఫేక్ స్లిప్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వ్యాఖ్యలు చేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనేవాడు రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాలరీ డ్రా చేస్తారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, ఆయనకేమి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ పోస్ట్ ఏం లేదు. సో కాబట్టి వ్యాఖ్యలు చేసే ముందు రాహుల్ గాంధీ పరిశీలించాలి. నిజంగా ఆయన వాటికి కమిట్ అయ్యి ఉంటే ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇమ్మనండి. చాలా మంచి ఎంక్వైరీ. నేను వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలు చేయటం, ఆధారాలతో చేయటం తప్పని నేను అన్ను. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అవాస్తవాలో నేను నిరూపించా కదా. ఆయన ఒక అసెంబ్లీలో గెలిచింది సెగ్మెంట్ లో అంటే అది అబద్ధం, 4 గెలిచామని చెప్పా కదా. దమ్ముంటే మరి సరిగా గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా వచ్చారు కానీ ఆయన ఉద్దేశం ఒక అసెంబ్లీ మహాదేవ్పురాలో చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది, 1,14,000 అని చెప్పబోయి ఒకటే అసెంబ్లీలో మెజారిటీ వచ్చిందని చెప్పుంటాడు. అంత మాత్రాన అంత నోట్లో వేలేస్తే కొరకలేనటువంటి అమాయకుడేం కాదు రాహుల్ గాంధీ. అంత అపరిపక్వ నాయకుడని అనుకోవటానికి లేదు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉండి ఒక విషయం, ఒక అసెంబ్లీలో అన్ని ఓట్లు రాకూడదంటే సర్వజ్ఞ నగర్ నంబర్ 160 ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి మొదటి అసెంబ్లీ, మీకు ఇచ్చిన టేబుల్స్ లో కూడా అది ఉంది. అక్కడ పోలైన ఓట్లు 2,09,000. దానిలో కాంగ్రెస్ పార్టీకి 74,000 మెజార్టీ వచ్చింది. ఇదే పార్లమెంట్ లో 74,244. అది ఫ్రాడ్ చేయలేదు ఏ రకం ఏ విధంగా చెప్పొచ్చు? అక్కడ కూడా ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కదా. అంత పెద్ద లీడ్ ఎలా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా చేయొచ్చు. మీకు అంత పెద్ద లీడ్ ఎలా వచ్చింది అంటే ఓట్లేస్తే వస్తుంది. అన్ని చోట్ల ఒకే మాదిరిగా ఉంటది కదా. కొన్ని ఈ విధంగా ఒక్క అసెంబ్లీలో లీడ్ వచ్చి గెలిచిన పార్లమెంట్ లో నా దృష్టిలో కనీసం 20-25 ఉంటాయి. నేను త్వరలోనే ఆ డేటా కూడా బయట పెడతాను. అలాగే జీవీఎల్ గారు బీహార్ గురించి డిస్కస్ చేసాం. బీహార్ విషయం వస్తే ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రక్రియ చేపట్టిందో అది ఇప్పుడు కేవలం బీహార్కి ఎన్నికలు జరగబోతున్నాయి అనగా ముందుగా మాత్రమే ఎందుకు చేపట్టారు? ఆ ప్రక్రియ మంచిదే, దేశవ్యాప్తంగా దాన్ని చేపట్టొచ్చు కదా. కరెక్ట్ గా బీహార్ ఎన్నికలు ఉండగా బీహార్లోనే ఎందుకు ప్రారంభించారని కొంతమంది ప్రశ్న, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. ఏం చెప్తారు దానికి? ఒక పక్క ఓటర్ లిస్టులు వీలైనంతగా, బీహార్ రాష్ట్రం చూస్తే మనం మాక్సిమం అవుట్ మైగ్రేషన్ ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. సో కాబట్టి ఓటర్ డూప్లికేషన్ అన్నది ఎక్కడన్నా జరగటానికి ఆస్కారం ఎక్కువ ఉంటే అది బీహార్ లో జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్సర్సైజ్ ఎలక్షన్ ఉన్న సమయంలో ఈ కరెక్షన్ అన్నది చేయటం అవసరం కాబట్టి చేశారు. రొటీన్ గా ఓటర్ అప్డేషన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది జనవరి మాసంలో. కానీ ఎలక్షన్ ముందుగా ఇటువంటి ప్రక్రియ చేపట్టినందుకు ముందుగా ఎలక్షన్ కమిషన్ అభినందించాలి. లేదంటే దానిలో జెన్యుయిన్ ఓటర్స్ ని వీళ్ళు తప్పించారు అనే ఆధారాలు ఉంటే దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి రాహుల్ గాంధీ. ఇప్పుడు వాళ్ళు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ ఇచ్చారు, ఎప్పుడో జరిగిన దాని గురించి ఏవేవో వాస్తవాలు, అవాస్తవాలు, అబద్ధాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టడం కాదు. బీహార్ లో ఇప్పుడు గొప్ప అవకాశం. ఇచ్చిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ లో ఏం అవకతవకలు ఉన్నాయో బయట పెట్టండి. గతంలో ఇప్పుడున్న కర్ణాటకలో లిస్ట్ లో తప్పులుంటే బయట పెట్టండి. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీ ప్రభుత్వానిదే. మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు. అట్ ద సేమ్ టైం దానిలో ఏ పోలింగ్ స్టేషన్ లో అయినా ఇటువంటి డూప్లికేషన్ జరిగితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటుంది.
కానీ అవేం లేకుండా ఇదంతా కూడా ఏదో పెద్ద కాన్స్పిరసీ ప్రకారం చేశారు. ఈ ఓట్లన్నీ బీజేపీ వాళ్ళు వేయించుకున్నారు అనేటువంటి అబద్ధాలు ప్రచారం చేసి తానేదో మన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని తానే గెలిచినట్టుగా మభ్యపెట్టాలని చూస్తే అది ఎవరు ఒప్పుకో. కేవలం ఓట్ల చోరీ గురించనే కాదు, చాలా ఆరోపణలు గతం నుంచి కూడా కాంగ్రెస్ అలాగే మిత్రపక్షాలు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా జేవీఎల్ గారు. ఏకంగా షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాలు లేదంటే ఇతర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా బీజేపీకి అనుకూలంగా మాత్రమే చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటి మీద ఈ రాజకీయ ఆరోపణలు చేయదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చండి, దానికి అంతమేముంది. ఏ కారణాలతో చేశాము, ఎప్పుడు షెడ్యూల్ చేశాము, వాళ్ళేమి సంవత్సరం కాంగ్రెస్ పార్టీలాగా ఎమర్జెన్సీ పెట్టి లేదా అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే 6 నెలల ముందే ఎన్నికలు పెట్టచ్చు, 6 నెలల వ్యవధిలో పెట్టచ్చు, 6 నెలలు లేట్ చేయొచ్చు. కానీ చేసిందా ఎక్కడన్నా? మరి వారం రోజులు అటు ఇటుగా మార్చారంటే దానికి అనేక స్థానిక కారణాలు ఉంటాయి. ఒక సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లో నాకు తెలుసు, ఎన్నిక ముందు అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు ఏదో మరి పెద్ద పండగ ఉన్నది, అందరికీ తెలియంది, కానీ దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తారు కాబట్టి ఆ రోజు ఓటింగ్ ఎక్కువ జరగదు అని తెలిసి డేట్ మార్చారు. అదేదో బీజేపీకి అనుకూలంగా చేశారంటే, బీజేపీ ఒక రోజు మార్చి ఒక వారం ముందుకి వెనక్కి జరిపినంత మాత్రాన ఎన్నిక ఎవరికైనా మరి సులువైపోతుందా? ఈ అంశం మీద పార్లమెంట్ లో చర్చ పెడతామంటే గవర్నమెంట్ ఎందుకు వద్దంటుంది? చర్చ ఆపరేషన్ సింధూర్ మీద చర్చ చేశారు, ఓకే. దీని మీద లేకపోతే బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR మీద చర్చ పెట్టొచ్చు కదా. చర్చ పెడితే ఇబ్బంది ఏంటి మీకు ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఇబ్బంది? దానికి లోక్సభ స్పీకర్ కారణాలు చెప్పారు కదా. గతంలో కూడా ఒక సంస్థ, రాజ్యాంగ సంస్థ పనితీరు గురించి ఇక్కడ చర్చ చేయటం, దానికి ఎవరు డిఫెండ్ చేయాలి? ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ ఇట్లాంటి అబద్ధాలు వ్యాఖ్యలు చేస్తారు. నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రోల్లో ఏదన్నా తేడా ఉంటే ఖచ్చితంగా చూపించండి, ఎలక్షన్ కమిషన్ దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పా. నేనేం ఎలక్షన్ కమిషన్ తరఫున మాట్లాడలేదే. మరి పార్లమెంట్ లో చర్చ జరిగితే ఎలక్షన్ కమిషనర్ని తీసుకొచ్చి మాట్లాడించాలా పార్లమెంట్ లో? అటువంటి సంప్రదాయం ఎక్కడైనా ఉందా? సుప్రీం కోర్టుల గురించే చర్చ జరగటానికి ఇష్టపడం. అటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా చర్చించాలి? ఎవరు డిఫెండ్ చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ పై చేసే ఆరోపణల్ని ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? అదొక రాజ్యాంగ సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ